అబ్రకదబ్రా అబ్రకదబ్రా. జై గణేష. స్వామి కొంచెం కిందికి రండి, ఇంకొంచెం రండి, ఇంకొంచెం రండి, ఇంకా రండి, లాస్ట్కి వెళ్ళండి. హాయ్, హలో, నమస్తే. ఈరోజు వినాయక చవితి పండుగ కాబట్టి మరి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈ వినాయక చవితి రోజున ప్రతి ఇళ్లకు విఘ్నేశ్వరుడు వస్తాడు. అలాగే ఈరోజు మన యూట్యూబ్ ఛానల్కు విఘ్నేశ్వరుడు వచ్చి తన మ్యాజిక్ సహాయంతో మన అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాడు. మరి ప్రశ్నలు అడుగుదామా? అబ్రకదబ్రా అబ్రకదబ్రా. జై గణేష. స్వామి పైనే అలాగే ఉండిపో. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, మీరు వాటి జవాబును చూపించాలి. హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? రైట్, బిఆర్ అంబేద్కర్. ఓకే. హూ ఈజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా? చిన్నగా చూపించండి స్వామి, స్లో. ఓకే, బైడెన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ అవర్ ఇండియా? ఓకే, మహాత్మా గాంధీజీ. స్వామి జనరల్ నాలెడ్జ్లోనే కాకుండా మ్యాథ్స్లో కూడా క్విజ్ ప్రశ్నలకు మనకు జవాబులు చూపిస్తాడు, గమనించండి. అబ్రకదబ్రా అబ్రకదబ్రా. జై గణేష. షో ది రెక్టాంగిల్. ఓకే, 6 2s ఆర్ ఎంతనో చూపించండి స్వామి. ఓకే, 12. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఏ మంత్? ఓకే, 30 days. స్వామి ఇంకా 2 క్వశ్చన్లు. వేర్ ఇస్ ది ట్రయాంగిల్? ఓకే, దట్ ఈస్ ట్రయాంగిల్. వేర్ ఇస్ ది షేప్ ఆఫ్ కోన్? ఓకే, వెరీ గుడ్ స్వామి. చూసారా స్వామి ఎంత చక్కగా మ్యాజిక్ వినాయకుడు మనం అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులు చూపించినాడు. కానీ ఇది మంత్రం కాదు, తంత్రం కాదు, ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ ద్వారా ఈ విధంగా మనము మ్యాజిక్ వినాయకుడు కానీ డాల్ కానీ బాల్ కానీ ఏవైనా ఉపయోగించుకొని ఈ మ్యాజిక్ ట్రిక్ను ఉపయోగించి ఇలా పిల్లలకు పాఠాలు చెప్పడం కానీ వేరే ప్రదర్శనలు ఇవ్వడంతో చాలా బాగా ఆనందంగా సంతోషంగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఓకే, ఈ వినాయక మ్యాజిక్ను తయారు చేయడానికి మనకు కావాల్సినటువంటి మెటీరియల్ ఒక వినాయక బొమ్మ. వినాయక బొమ్మే కాకుండా ఏ టాయ్నైనా మనము బాల్ కానీ ఆర్ ఇలాంటి టాయ్స్ ఏదైనా కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఒక బ్లాక్ రోప్, ఒక రీఫిల్ ఆర్ వేస్ట్ రీఫిల్ ఆర్ ఇయర్బడ్ ప్లాస్టిక్ వేస్ట్, కడ్డీ, బైండింగ్ వైర్. ఇప్పుడు మరి మ్యాజిక్ వినాయకుని తయారు చేయడం ఎలాగో తెలుసుకుందామా? మరి ఈ వినాయక బొమ్మకి లేదా డాల్ కానీ టాయ్ కానీ ఇక్కడ హోల్ ఆల్రెడీ ఉంటుంది. మరి మనము హోల్ లేకపోతే ఇక్కడ హోల్ వేసుకోవాలి. తర్వాత అలాగే పైన కూడా ఒక హోల్ వేసుకోవాలి. ఈ 2 హోల్స్ నుంచి మనము ఇలాంటి బ్లాక్ రోప్ని, తాడుని, ఈ కడ్డీని కొద్దిగా ఉంచుకొని ఇలా వేసుకోవాలి. కింది నుంచి ఈ హోల్ ద్వారా ఇలా ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత పైన కింద ఈ హోల్ నుండి రోప్ జారిపోకుండా నాట్ వేసుకోవాలి. అలాగే కింది వైపున కూడా ఆల్రెడీ నేను వేసి ఉన్నాను, ఇలా నాట్స్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనం ఈ వినాయకుని ఇలా పైకి పట్టుకుంటే కిందికి వస్తేనే
ఉంటాడు ఫ్రీగా. కానీ మనము రహస్యమంతా వినాయకుడికి అమర్చినటువంటి ఈ ప్లాస్టిక్ పుల్లలోనే ఉన్నది. మరి నెక్స్ట్ ఈ వినాయక బొమ్మకి ఈ సెంటర్లో రోప్ ఉంటుంది. ఈ సెంటర్కి కొద్దిగా వెనుక వైపున ఇక్కడొక హోల్, మరి ఇక్కడొక హోల్ చేసుకోవాలి. అంటే ఈ మనం వేస్టేజీ ఇలా దూర్చడానికి వీలుగా హోల్స్ను అటు ఇటు వేసుకోవాలి. ఇప్పుడు మరి ఈ రోపును కొద్దిగా లూజ్ చేసుకొని ఈ ప్లాస్టిక్ రీఫిల్ బిట్ను ఈ హోల్ నుండి ఇలా ఇయర్ బడ్ యొక్క ప్లాస్టిక్ వేస్ట్ని ఈ హోల్స్ ద్వారా ఎక్కించుకోవాలి. ఈ దారము ఈ పుల్లకు స్టిక్కు వెనుక వైపు నుండి వచ్చి ఇలా ఈ సైడ్ ఎక్కించినటువంటి ఈ స్టిక్ లేదా ప్లాస్టిక్ వేస్ట్ ఎలా ఎక్కించాలో ఒకసారి పటము ద్వారా తెలుసుకుందాం. మరి ఒక బాల్ కానీ ఒక డాల్ కానీ పైన కింద హోల్ వేసి దాని మధ్యలో ఒక రోప్ను చక్కగా తీసుకున్నాం. ఇది ఇప్పుడు బాల్ ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. కానీ మనము ఒక ప్లాస్టిక్ స్టిక్ను సైడ్ హోల్ వేసి ఇలా ఉంచి దాని వెనుక నుంచి దారం ఇలా వచ్చేటట్లు ఏర్పాటు చేసినప్పుడు మనం టైట్గా లాగినప్పుడు దీని యొక్క టైట్నెస్ ద్వారా అది చిన్నగా కానీ కిందికి రావడం జరుగుతుంది. ఈ విధంగా మ్యాజిక్ అంతా ముఖ్యమైనది ఆ పక్కన ఉన్నటువంటి స్టిక్కే. కాబట్టి మనము ఒక డాల్, ఎనీ డాల్, ఇది కూడా సేమ్ పద్ధతే. ఇక్కడ దీనికి ఇక్కడ చెవిలో స్టిక్ ఉంచినాం మనము. చూడండి, ఇది కూడా అంతే. కిందికి రా, ఆగు, ఇంకా రా, ఇంకా రా. మధ్యలోకి వచ్చి ఆగిపో, స్పీడ్గా రా. ఈ విధంగా మనము మ్యాజిక్ చేయవచ్చు. మరి దీన్ని అందరూ ఉపయోగించుకొని ప్రదర్శించుకొని బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి మరొకసారి మీకందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈ మ్యాజిక్ వినాయకుడు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.